Hi, Rohit. Congratulations on your visa. Thank you, Anna. Thank you. We are very, very happy with your visa, Rohit. Thanks a సో lot. ఒక 3 months జర్నీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఏప్రిల్లో స్టార్ట్ అయ్యాం అనుకుంటా, అంతేనా? అవునవునన్నా. సో రోహిత్, టెల్ మీ, ఎలా తెలుసు మేము శైలజ ఫ్లైబ్రెడ్ ఎలా తెలుసు మీకు? శైలజ ఫ్లైఓవర్ తెలిసింది నాకు మా సీనియర్స్ నుంచి తెలిసింది. అంటే వాళ్ళు మీ కన్సల్టెన్సీ నుంచి వెళ్ళారు అబ్రాడ్ కి. Okay. సో వాళ్ళు నాకు రిఫర్ చేస్తేనే మీరు నాకు తెలిసింది. సో మమ్మీకి వచ్చింది రెఫరెన్స్ ఫస్ట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఫస్ట్లీ మా మమ్మీకి వచ్చింది రిఫరెన్స్. సో షీ కాల్డ్ మీ, తర్వాత తను మాట్లాడి అంత సెట్ చేసుకొని తర్వాత అంటే స్టార్ట్ చేయమని చెప్పారు. సో రోహిత్, వన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాక మా కౌన్సిలింగ్ క్లియర్గా అనిపించిందా? బాగా చెప్పామా? బాగా యాజ్ పర్ కమిట్మెంట్ అన్న మీరు అన్నారు. నేను ఒక 1 week లో మీకు నాకు నేను చెప్పాను కదా ఆఫర్ ఇస్తానని చెప్పాను. నాకు ఈ కన్సల్టెన్సీ ఈ యూనివర్సిటీ నుంచి కావాలి అంటే మీరు ఏమన్నారు? ఒక 1 week లో తెప్పిస్తా అన్నది. 1 week లో తెప్పించారు, కమిట్మెంట్ ఇచ్చారు, యాజ్ పర్ కమిట్మెంట్ కంప్లీట్ చేశారు. యాక్చువల్లీ మీరు బయట స్టార్ట్ చేశారు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ అండ్ ఆల్, బట్ అక్కడ నుంచి మా దగ్గరికి షిఫ్ట్ అవ్వడానికి గల అంటే వాట్ మేడ్ యూ టు షిఫ్ట్, అంటే ఎందుకు? అంటే యాక్చువల్లీ ఏంటంటే అన్న, అక్కడ నేను ఇక ఇప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేశాను అక్కడ నేను. ఓకే. సో నేను ఇంకా డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, అంటే ఆల్మోస్ట్ కొంచెమే ఇచ్చాను నేను. కొంచెం ఇంకా నాకు యూజీ సర్టిఫికేట్స్ అవన్నీ ఇవ్వాలి. ఓకే. సో నేను వాళ్ళని ఒక 3 to 4 వర్కింగ్ డేస్ వెయిట్ చేయండి, నేను మీకు సబ్మిట్ చేస్తా అని చెప్పాను. ఓకే. సో వాళ్ళు వినలేదు. వాళ్ళు వినకుండా సేమ్ మళ్ళీ డిగ్రీకే వాళ్ళు అప్లై చేశారు ఆ యూనివర్సిటీకి. ఓకే. సో అక్కడ నాకు చాలా ఇదైపోయింది. సో వద్దు, ఇక వీళ్ళతో ట్రావెలింగ్ వద్దు అని చెప్పేసి సో ఐఎమ్ షిఫ్టెడ్, మీ దగ్గరికి షిఫ్ట్ అయిపోయినా. సూపర్. సో మీకు వచ్చినాక ఎన్ని ఆఫర్స్ ఇచ్చాను రోహిత్? లైక్ మల్టిపుల్ ఆఫర్స్ ఏమైనా వచ్చినాయా? ఓన్లీ హెడ్ ఫర్ షేర్ అవుట్ వచ్చిందా? నో నాట్ ఓన్లీ హెడ్ ఫర్ షేర్, నాకు దగ్గర 7 to 8 యూనివర్సిటీస్ నుంచి వచ్చాయి. సో హ్యాపీ విత్ ద వర్క్ అక్కడ? ఎక్సలెంట్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యువర్ వర్క్. సూపర్. సో వన్స్ ఆఫర్ వచ్చింది, ఫీజ్ కట్టారు రోహిత్, తర్వాత ఇంటర్వ్యూ. సో వాట్ టెల్ మీ అబౌట్ ద ఇంటర్వ్యూ? సో మా సైడ్ నుంచి మాక్ ఇంటర్వ్యూస్ ఎట్లా నడిచినాయి, సపోర్ట్ ఎట్లా ఉంది? డెఫినెట్లీ యూ అండ్ యువర్ టీమ్, టీచర్ అక్క నవ్య టీచర్ గారు, నవ్య అక్క మమ్మల్ని చాలా మంచిగా ట్రైన్ చేసింది. ఏ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్ కూడా ఎలా ఇవ్వాలి, ఏ పాయింట్ ఫస్ట్ ఇవ్వాలి, ఏ పాయింట్ తర్వాత ఇవ్వాలి అనేది ఓకే చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు మాకు. సో ఎన్ని మార్క్స్ నడిచినాయి రోహిత్? అంటే సుమారుగా డైలీ ఫ్రమ్ ద స్టార్టింగ్, అంటే ఎప్పుడైతే ఇన్స్టల్ డిపాజిట్ అయిపోయిందో అప్పటి నుంచి వెళ్ళి టిల్ ద డేట్ ఇంటర్వ్యూ అయ్యేదాకా డైలీ ఒక మాక్ అవ్వేది. ఒక 30 జరుగుంటాయా? 30 ప్లస్, మోర్ దాన్ 30 ప్లస్. నాకు 2 months టైం తీసుకున్నారు. సూపర్. అంటే మేము చాలా అంటే ఫెయిల్యూర్ చూడడానికి ఇష్టపడము జనరలీ. సో టైం తీసుకోవడానికి ఇష్టపడతాను కానీ ఫెయిల్యూర్ చూడడానికి ఇష్టపడము జనరలీ. సో రోహిత్, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో వన్స్ క్యాష్ వచ్చింది, వీసాకి వెళ్ళారు చెన్నైలో. సో ఎనీ క్వశ్చన్స్ ఆస్క్ దేర్, లైక్ ఏమైనా క్వశ్చన్స్ పడినాయా అక్కడ ఏమన్నా? లైక్ సింపుల్ గా నో క్వశ్చన్స్ అన్న, జస్ట్ వెళ్ళాము, మీరు చెప్పినట్టు అక్కడ డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకున్నారు, పాస్పోర్ట్ తీసుకొని జస్ట్ వేర్ అవుట్, అంతే. సూపర్. సో 3 days కూడా కాదు, నాకు తెలిసి 2 days లో వచ్చింది వీసా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. 2 days, 2 days 2 to 3 days. Actually, so congratulations on this, Rohit. We are very, very happy. So give me one final review, Rohit. So రేపనే రోజు సో శైలజ ఫ్లై అబ్రాడ్ లో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి వాట్ యు వాంట్ టు సే? నేనైతే జస్ట్ కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నాను, అంతే. ఇక సో అంతేనా? నేను డెఫినెట్ గా నా ఫ్రెండ్స్ కి, నా ఫ్యామిలీస్ కి అందరికి రిఫర్ చేస్తా. యాజ్ పర్ కమిట్మెంట్ మీరు ఇచ్చిన మాట ప్రకారము నేను చేస్తా అన్నది చేశారు, అంతే. డెఫినెట్ గా నేను అందరికి రికమెండ్ చేస్తాను, నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా. సూపర్. థ్యాంక్ యూ రోహిత్. కీప్ ట్రస్టింగ్, కీప్ ప్రిఫరింగ్ us. డెఫినెట్లీ అన్న. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ యూకే జర్నీ. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. బాబుకి వీసా వచ్చింది, కంగ్రాచులేషన్. సో అమ్మ, టెల్ మీ, మాకు అంటే శైలజ ఫ్లై అబ్రాడ్ ఎట్లా తెలుసు మీకు? హౌ కమ్ యు నో అబౌట్ us? ఇంత ముందు లాస్ట్ ఇయర్ వెళ్ళిన పాప చెప్పిందండి, మా కజిన్. ఓకే. అంటే నా స్టూడెంట్ కూడా అమ్మాయి కీర్తి అని. ఓకే, రైట్. కీర్తి UK లో స్టడీస్ అయిపోయింది 2 years. ఓకే. నేను తన సజెషన్ తీసుకున్నాను, ఎట్లా ఉంటదమ్మా. మరి మేము ఫస్ట్ ఆస్ట్రేలియా కని వెళ్ళామండి, ఆస్ట్రేలియా వీసా ట్రై చేసాము. ఓకే. ప్రాబ్లం అయింది 1 year. ఓకే. సరే, ఇంక ఈ లోపే అమ్మాయి నా స్టూడెంటే కదా, వస్తే అడిగా అనమాట, ఏంటమ్మా మరి ఎట్లా వెళ్ళావు నువ్వు యూకేకి, ఇట్లా మా అబ్బాయికి ఇట్లా మరి ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. అంటే అవసరం లేదు, మీరు ఇట్లా యూకేకి ట్రై చేయండి,
ఇట్లా సాయి తేజ మీ కన్సల్టెన్సీ నేను నెంబర్ ఇస్తాను మీకు, Okay. మీరు కాల్ చేసి మాట్లాడండి అయిపోతుంది అని అన్నారు. సూపర్. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ అస్. సో మా సైడ్ నుంచి మీరు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదైనా ఇబ్బంది అనిపించిందా? ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదండి, సాఫ్ట్ గా అయిపోయింది. మీరు నాకు ఒక్కటి నచ్చింది ఏంటంటే నేను ఎప్పుడు మెసేజ్ చేసినా ఎప్పుడు కాల్ చేసినా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. అది చాలా నచ్చింది. ఈవెన్ మా పాప ఆస్ట్రేలియా వెళ్ళింది, 2 years స్టడీస్ కూడా అయిపోయింది. ఆ కన్సల్టెన్సీతో కూడా నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. మీరు ఎనీ టైం 11 కాదు, నైట్ కాదు, 1 కాదు, నేను ఎప్పుడు కాల్ చేసినా మీరు రెస్పాండ్ అయ్యారు. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి మీకు, అది మాత్రం చాలా చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాము. థ్యాంక్స్. అంటే ముందు భయపడుతూ ఉంటారు కదా, ఏదో టెన్షన్ ఉంటుంది కదా యాజ్ అ పేరెంట్స్. సో నేను ఆల్వేస్ ఫోన్ ఎప్పుడు దగ్గర అవైలబుల్ పెట్టుకుంటాను. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మా, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. సో రిఫర్ చేస్తుండండి మమ్మల్ని, సో గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్.